ఈ లోకంలోనే మీకు ఎవరంటే బాగా ఇష్టం అని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారు? ఎవరో ఒకళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో చుట్టాలు కానీ, లేదా అమ్మ కానీ, నాన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, ఇలా మన చుట్టుపక్కల మనం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాం. అలాగే ఇదే క్వశ్చన్ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి బైబిల్లో చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. దేవుడికి ఎవరంటే ఇష్టము? మనుషులంటే ఇష్టమంట. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? దేవదూతలు. పరలోకం నుండి దేవుణ్ణి నిత్యం చూస్తూ వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటి అంటే దేవునికి మనుషులంటే ఇష్టమంట. ఎందుకని దూతలు దేవునికి మనుషులంటేనే ఇష్టమని చెప్పాయి? ఇప్పుడు మనం ఎవరినైనా ఇష్టపడ్డామంటే దాన్ని ఇతరులు ఎలా కనిపెడతారు? వాళ్ళ మీద మనం చూపించే ప్రేమను బట్టి ఓహో వీళ్ళంటే ఇష్టం అని మనుషులు చెప్తూ ఉంటారు. నీకు మీ అమ్మ అంటేనే ఇష్టం కదా, లేదా నీకు మీ నాన్న అంటేనే ఇష్టం కదా అని మనం చేసే పనులను బట్టి మనకి ఎవరి మీద ప్రేమ ఉందనేది ఇతరులు చూసి చెప్తారు. అలాగే ఇప్పుడు దేవదూతలు కూడా దేవుణ్ణి చూస్తూ పరలోకంలో మనుషులంటే దేవునికి ఇష్టం అనేది కనిపెట్టాయి. ఇంతకీ అవి ఏం చూస్తుంటాయి? కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఈ వచనాన్ని మనం బాగా పరిశీలించగలిగితే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈ కాపాడే ప్రాసెస్లో దేవుడు అసలు కునుకు కూడా తీయట్లేదంట. ఇప్పుడు మన గురించే మనం ఆలోచించగలిగితే మన పిల్లలు ఏదన్నా అపాయంలో ఉన్న, హాస్పిటల్లో ఉన్నా ఆ రోజంతా మనకి నిద్రే రాదు. వాళ్ళు డేంజర్లో ఉన్నారని తెలిస్తే మనకు నిద్ర పట్టదు. ఆ ప్రాబ్లం అంతా కొంచెం సాల్వ్ అయ్యేదాకా కూడా మనం నిద్రపోదామని అనుకోము. నిద్ర అలా పోయినా కూడా వెంటనే జరిగిన విషయాలు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడు అసలు కునుకు కూడా పోవట్లేదంట. ఎందుకు ఆయనకి నిద్ర రావట్లేదు అంటే మనము డేంజర్లో ఉన్నాం. అపవాది ఎప్పుడు మన చుట్టూరు తిరుగుతూ ఉంది. ఆ అపవాది ఏం చేసిద్దో, నా పిల్లల్ని ఎలా మోసం చేసిద్దో, నేను నిద్రపోతే ఎలాగా, నా పిల్లలు ఏమైపోతారో అని ఆయన కునుకు కూడా తీయట్లేదంట. ఈ విషయాలన్నీ పరలోకంలో నుండి దేవదూతలు చూస్తూ ఉన్నాయి. ఎంత ప్రేమిస్తున్నాడా ఈయన భూమి మీద మనుషుల్ని అని దేవదూతలు రియలైజ్ అయ్యి చెప్తున్నాయి. ఇంతకీ దేవుడి ప్రేమ అంతగా ఉందా? మనం కూడా అనుకుంటాం నేను కూడా దేవుని చాలా ప్రేమిస్తున్నాను, ఏదైనా ఆయనతోనే, లేదా నేను మీటింగ్స్ పెడుతున్నాను, లేదా సంఘంలో మంచిగా అందరికీ హెల్ప్ చేస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ దేవుని ప్రేమతో మన ప్రేమ ఈక్వల్గా ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే దేవుని ప్రేమ ఎంత ఉందనేది మనకు తెలియాలి. పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడగలిగితే, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు అనే మాట దేవుడు వ్రాయించాడు. ఈ ప్రేమ ఎవరి గురించి? మనకు దేవుని మీద ఉన్న ప్రేమ గురించా? ఒకసారి ఆలోచిద్దాం. మనకి దేవుని మీద ప్రేమ ఎలా ఉంది? దేవుడి మాటలు ఎక్కడ వినిపించబడుతున్నా వెళ్తూ ఉన్నామా? లేదా దేవుని కోసం వారంలో ఒకసారి వెళ్ళాలన్నా కూడా ఏదో ఆ రోజే నీరసం వచ్చినట్టు ఉంటుంది, లేదా ఆ రోజే చుట్టాలు వస్తారు, ఆ రోజే ఫంక్షన్స్ ఉంటాయి, ఆ రోజే వర్షం పడిద్ది. ఏం చేస్తాం? వెంటనే వర్షం పడుతుందిగా, చలిగా ఉందిగా, జ్వరం వచ్చినట్టుంది, చుట్టాలు వచ్చారు, రాక వచ్చారు, ఫంక్షను ఇప్పుడు తప్పితే మళ్ళీ చేసుకుంటారా అలా అనుకొని మనం దేవుని మాటలు వినటానికి కూడా వెళ్ళము. ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకుంటే నిజానికి సముద్రాలను తీసుకొచ్చి మన ప్రేమను ఆర్పన అవసరం లేదు. ఏదో కొంచెం చిలకరించినట్టు పెట్టిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు ఆ కొంచెం మంటను ఆర్పడానికి ఏదో కొంచెం నీళ్లు చిలకరిస్తే అదే ఆరిపోతుంది. దానికోసం బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పొయ్యి మీద పోయాము కదా. దేవుడి మీద మనకున్న ప్రేమ కూడా అలాంటిదే. ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందంటే అసలు దేవుడు ఉన్నాడా? ఆరిపోయింది. మన ప్రేమ ఇలా ఉంటుంది. అదే ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయనకి మన మీద ఉన్న ప్రేమనే ఒక నిప్పులాగా, అగ్నిలాగా వెలిగిస్తే ఒక సముద్రాన్ని తీసుకొచ్చి పోసిన ఆ నిప్పుల మీద ఆర్పలేదంట. లేదా ఒక సముద్రం సరిపోలేదని ఇంకో సముద్రం, ఇలా ఎన్ని సముద్రాలు వచ్చినా కూడా దేవునికి నీ మీద ఉన్న ప్రేమ అనేది ఆర్పజాలదు అని దేవుడు ఇంత క్లియర్గా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు.
కానీ మనమేం చేస్తూ ఉంటాం, దేవుణ్ణి నిజంగా అంత ప్రేమిస్తామా? అంత కాకపోయినా కొంతైనా ప్రేమిస్తూ ఉంటామా? ఒకవేళ ప్రేమించుంటే దేవుడు యెషయా గ్రంథం ఒకసారి మీరు చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి చదవగలిగితే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడండి, ఆయన పిల్లలను పెంచాడంట. ఆయన పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళుగా చేశారంట. గొప్పవాళ్ళుగా చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఆయన మీదకే తిరగబడ్డారు. ఎంత బాధపడుతూ ఉంటారండి దేవుడు. నిజంగా మనం ఇక్కడ భూమి మీద ఉండి, దేవుడా నాకు అది ఇచ్చే, దేవుడా నాకు ఇది ఇచ్చే, ఇల్లు ఇచ్చే, ఉద్యోగం ఇచ్చే అని అన్నీ ఇచ్చే అని అడుగుతూ ఉంటాం. కానీ ఏ రోజైనా దేవుడు ఎలాగున్నాడో, దేవుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడో అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తూ ఉంటామా? కానే కాదు, ఆలోచించం. మనకు మన ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళకేం చేసి పెట్టాలి, వాళ్ళని ఎలా సంతోషపెట్టాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలని ఎప్పుడూ అనుకోం. సరే, ఇప్పుడైతే తెలిసింది దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తున్నాడని తెలిసింది. మనం దేవుణ్ణి ప్రేమించట్లేదనే విషయం కూడా ఇంతవరకు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచైనా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా అనేది మనం ఆలోచిస్తే, బైబిల్లో దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి కావాలనుకున్న భక్తులు చాలా కొద్ది మందే ఉన్నారు. చాలామంది ఉన్నారని అనుకోవడానికి లేదు. మనం చాలా కొద్ది మందే, వేలతో లెక్క పెట్టగలిగినంతమందే ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఒకరిని మనం ఆలోచించగలిగితే, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం ఒకసారి చదివితే ఒక మంచి దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన ఎవరో చూద్దాం. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. హిజ్కియా గారి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడంట. హత్తుకోవడం అంటే ఏంటండి, మనము మనుషుల భాషలోనే మాట్లాడుకుంటే, పిల్లల్ని మనం స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్తాం. వాళ్ళు మనల్ని గట్టిగా పట్టేసుకుంటారు. అటువైపు నుంచి ఒక టీచర్ ఆయమ్మ వచ్చి పిల్లల్ని మనల్ని వేరు చేయాలని చూసినా కూడా గట్టిగా పట్టేసుకుంటారు, తీయలేరు. హిజ్కియా గారు కూడా యెహోవాని అలా హత్తుకున్నారంట, దేవుణ్ణి హత్తుకున్నారు. హత్తుకోవడం అంటే ఇప్పుడు మనుషుల భాషలో అయితే గట్టిగా పట్టుకుంటే వదిలించుకోలేం. దేవుడు కూడా కనిపిస్తే మేము కూడా అంతే గట్టిగా పట్టేసుకుంటామండి, మా కోరికలన్నీ తీర్చేసుకుంటాం, మాకు కావాల్సినవన్నీ తీసేసుకుంటాం అని అనుకుంటాం. ఆయన ఆత్మ గనక ఆయన్ని పట్టుకోలేం. కానీ మనం ఆయన్ని ఎలా పట్టుకోవాలి? హిజ్కియా గారు ఆయన్ని ఎలా పట్టుకున్నారు, ఆయన్ని ఎలా హత్తుకున్నారంటే, ఈ హత్తుకోవడం అనే వర్డ్ మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి బైబిల్లోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదివితే మీకు హత్తుకోవడం అంటే డైరెక్ట్గా గట్టిగా పట్టేసుకోవడమా లేకపోతే ఇంకేదన్నా ఉందా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇక్కడ కూడా మనకి ఇంకో హత్తుకొను అనే వర్డ్ కనిపిస్తుంది. పురుషుడంట వివాహం అయిన తర్వాత తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అని ఉంది. అంటే అంతవరకు పురుషుడు వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా ఎప్పుడు పట్టేసుకొని తిరుగుతూ ఉంటాడా? లేదు. లేదా పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యని గట్టిగా పట్టుకొని ఎప్పుడు అలాగే ఉండమనా? కానే కాదు. అంతవరకు పురుషుడు వాళ్ళ అమ్మ నాన్న బాధ్యతలో ఉంటాడు. ఏది చేసినా కూడా వాళ్ళ దగ్గర చెప్పాలి, నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళకి తెలియాలి. నీ సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అలాగే ఇప్పుడు వివాహం అయింది. ఇప్పుడు అమ్మా నాన్న కంటే కూడా ముందు నీ భార్యకి చెప్పాలి. ఇంతకుముందు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ వివాహం అయిన తర్వాత అలా కుదరదు. తన అభిప్రాయం తీసుకొని ఇద్దరూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అంతేకాని ఎప్పుడు ఇంకా భార్యాభర్తలు గట్టిగా పట్టుకొని ఉండిపోమని కాదు కదా ఇక్కడ అర్థం. అది చాలా సింపుల్గా అర్థమైపోతుంది. మరి అలాగే హిజ్కియా గారు కూడా దేవుని గట్టిగా హత్తుకున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి, సొంత నిర్ణయం లేదు, నేను ఈ పని చేస్తున్నా, దేవుడికి ఇష్టమో లేదు, చేయొచ్చో లేదు అని ఎప్పుడు తను పరిశీలించుకుంటా వాళ్ళకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని మనసు అనేది తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఇదే హత్తుకోవడం అంటే. ఎక్కడ దేవుణ్ణి బాధ పెట్టలేదు. హిజ్కియా గారు అలా ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే 2వ రాజులు 18వ వచనం ఆలోచిస్తే, అంతగా దేవుణ్ణి ఎప్పుడు నేను చేసే పని దేవుడికి ఇష్టమా లేదా, యుద్ధం చేయాలి ఆయనకి ఇష్టమా లేదా,
లేదా పరిపాలనలో ఈ మార్పులు చేయాలి, ఆయనకి ఇష్టమా లేదా, నేను ఈ ఆలోచన చేస్తున్నాను, ఆయనకి ఇష్టమా లేదా, ఇలా ప్రతీదీ ఆయన దేవుడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఆయన గొప్పగా హెచ్చించాడు. 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఈ మాట చూసారా? మనం ఇంత ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే దేవుణ్ణి మనం హత్తుకోలేదు కదా. హత్తుకున్నాను, నీ పాదాల దగ్గరికి వచ్చేసాను తండ్రి, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం తండ్రి అని అంటాం. కానీ అది నోటి మాటతోనే అయిపోతుంది. నిజంగా ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు, ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది దేవునికి ఇష్టమా లేదా అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? అలా ఆలోచిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు విజయం ఇస్తాడు. నీకు విజయం కావాలంటే దేవుణ్ణి హత్తుకో, ఆయన మనసు ఏంటో తెలుసుకొని ఆ ప్రకారం నీ జీవితం ఉందో లేదో తెలుసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.